దేశ రక్షణలో అపారమైన ధైర్య సాహసాలు మరియు ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్క సైనికునికి మా పాదాభివందనం. జై హింద్. జాను, హ్మ్. పెళ్ళైన తర్వాత నీది ఫస్ట్ బర్త్డే కదా? అయితే రేపు గుడికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్దాం. ఓకే? అలాగే ఈరోజు 12 o'clockకి మస్త్ ఎంజాయ్ చేద్దాం. ఎలా చేద్దాం చెప్పు చెప్పు. ప్రతిరోజులాగా నువ్వు ఈరోజు కూడా సైలెంట్గా ఉంటే కుదరదు. ఈరోజు రేపు నీకు ఇష్టం వచ్చినట్టు చేద్దాం. నీకేం కావాలి? కేకా? కేక్ ఎలాగైనా తెస్తాం. కేక్ కాకుండా ఫుడ్ ఏం తిందాం? చైనీస్ బిర్యానీ. బిర్యానీ అంటే నాకు మస్తు ఇష్టం. బిర్యానీ తెచ్చుకుందాం. ఓకేనా? ఇంకేం తెచ్చుకుందాం? నీకేది ఇష్టం వస్తే అది చెప్పు, తెచ్చుకుందాం. నీకు ఇష్టమైంది తెద్దాం. బర్గర్, మంచూరియా తెచ్చుకుందాం. నాకు మంచూరియా కూడా పనికి వస్తుంది. నువ్వు కూడా ఎంతో కొంత తిని. ఓకేనా? నన్ను చెప్పనియరా? అన్ని నువ్వే చెప్పి ఓకే అంటా వింటరా దరిద్రుడా. నువ్వు మారో. ఇంకేంటి? కూల్ డ్రింకా? నీకే కూల్ డ్రింక్ కావాలి చెప్పు. చెప్పు, నీకు నచ్చింది చెప్పు, అదే తెద్దాం. మాజా? మాజానా? మాజా వద్దు. మాజా వెదర్ కూల్గా ఉంది, షుగరు వద్దు. థమ్స్అప్ తెచ్చుకుందాం. థమ్స్అప్ నాకు మందులోకి మిక్సింగ్ కూడా పనికి వస్తాయి. నువ్వు కూడా తాగొచ్చు. అరే అన్నీ నువ్వే డిసైడ్ చేసి నన్ను ఎందుకు అడుగుతున్నావురా పిచ్చిన? చెప్తాను, నీకు ఏదంటే ఇష్టం, ఏదైనా పర్లేదు చెప్పు. మీ ఇష్టం అండి, మీకేది కావాలంటే అది. అలా అనొద్దు. నీ ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టమే నీ ఇష్టం, మన ఇష్టమే నా ఇష్టం. అసలు ఏం మాట్లాడుతున్నావురా? దిమాకుండి మాట్లాడుతున్నావా? ఎడ్డినా గుడ్డుగా. జాను, అసలు ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. ఏం లేదండి. సరే, అయితే నేను బయటికి వెళ్ళి నీకు నచ్చినవన్నీ తీసుకొస్తా. ఎంజాయ్ చేద్దాం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మొత్తం అన్నీ నీకు నచ్చినవే తెస్తున్నా. ఐఎమ్ ది వన్ అండ్ ఓన్లీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఫర్ యూ. నాలాంటి హస్బెండ్ దొరకడం నీ అదృష్టం. ఛీ, కర్మరా నాయనా. హామా. జాను, ఏం చేస్తున్నావే? ఆ పనికి మళ్ళీడితో పని చెప్తుంటే చేస్తున్నా. ఎవడాడు? ఇంకెవడు? అంటగొట్టావు కదా నా మెడకొకడిని, గాడిదని. వాడే. అల్లున్నట్ల గాడిద గిడిద అంటారా? చెప్పు. సంతోషించు, అక్కడితో ఆపాను. లేకపోతే ఆడిని. ఏమైందే? గదే అయింది. వీడెక్కడ దొరికాడే నీకు? నాకంట గట్టినావు. ఏది చెప్పినా వినడు. వాడి సోదివా ఉంది, చెప్తానే పోతాడు. ఏదో ఒక రోజు నాకు దొరక్కపోడు, చెప్పుకోలేని చోట ఈ బిళ్ళం కట్ట దింపుతా. సరే నువ్వు పెట్టే, ఆ డేట్ కూడా వచ్చే టైం అయింది, నేను తర్వాత చేస్తా. జాను,
నాకు గుడ్ హ్యాబిట్ ఉంది తెలుసా? ఏంటో అడుగు, అడుగు, చెప్తా. అడక్కపోయినా చెప్తావు, అడిగినా చెప్తావు. ఎందుకురా నాకు ఇది? చెప్పిసావు. హా? చెప్పండి. నా ప్రతి బర్త్డేకి నేనేదో బ్యాడ్ హ్యాబిట్ మానేస్తా. మరి నువ్వేం చేస్తావు నీ బర్త్డేకి? నేను అలాంటివి నమ్మనండి. నమ్మాలి. ఇలాంటివి నమ్మితేనే ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగుంటావు, ఇంకా హ్యాపీగా ఉంటావు. సరేనా? జాను, రేపు నీ బర్త్డే. నువ్వు నేను వేరు కాదు. కాబట్టి నీ మీద నాకు, నా మీద నీకు ఉన్న ఫ్రస్ట్రేషన్స్, కోపాలు, బాధలు ఏవుంటే అవి అన్నీ ఈరోజు తీర్చేసుకోవాలి. రేపటి నుంచి మనం మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఫస్ట్ నేను చెప్తా, నువ్వు చాలా సైలెంట్గా ఉంటావు, అసలేం మాట్లాడవు నాతో కూడా. నువ్వు అదొక్కటి మార్చుకో. సరే అండి. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఆగా, ఇది తాగి చెప్పు. అయ్యో వద్దండి. ఏం కదా తాగు. జాను, నువ్వు నాకు చెప్పావు ఒకసారి నువ్వు తాగుతావని. ఇప్పుడు వద్దులేండి. పర్లేదు, నేను ఇస్తున్నాను కదా, తాగు. ఇప్పుడు చెప్పు, నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. ఇంకసారి పోసుకోవాలా? పోసుకో 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 పోసుకో, ఎంతైనా తాగు, ఏమైనా చెప్పు. నీకు నా మీద ఉన్న ఫ్రస్ట్రేషన్లు, కోపాలు, బాధలు అన్నీ తీర్చేసుకో. తాగు. జాను, జాను, ఏమైంది? మాట్లాడు జాను, మాట్లాడు. ఇదే చెప్పా సైలెంట్గా ఉండొద్దని. రేయ్, ఏం మాట్లాడాలరా? మాట్లాడు మాట్లాడు అంటావు, నన్నెప్పుడైనా మాట్లాడనిచ్చావా? అవులేగా, పెళ్ళైనప్పటి నుంచి నన్ను ఎప్పుడైనా మాట్లాడనిచ్చావారా? చెప్పురా, చెప్పు. అబ్బా, ఈ రోజులు ఆడుకున్నావు కదరా నాతో. అరే, పెళ్లి కాకముందు గలగలా మాట్లాడేదాన్ని. పెళ్ళైన తర్వాత గంగిరెద్దు మెడలో గంటలా మొత్తం నువ్వే మాట్లాడుతుంటే నేనేం మాట్లాడతాను రా? రేయ్, నువ్వు నా ఐటమ్, నేను నీ ఓనర్. ఐటమ్ ఏందే? నేను మొగుడ్నే. రేయ్, నిన్ను నేను 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా. నేను ఎట్లా చెప్తే నువ్వు అట్లా చెయ్యాలి, లేకపోతే బంగబెట్టి గుద్దుతాన్ని. రేయ్, నీతో ఈరోజు నేను బతుకమ్మ ఆడతాను రా, చూపిస్తారా పవర్ ఏందో. నా మొగుడు హాలే కట్టులో మందు తెచ్చిండు ఉయ్యాలో, 2 పెగ్గులేసిన ఉయ్యాలో, రేపు నా బర్త్డే ఉయ్యాలో, ఇయ్యాల డెత్డే ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో, వీడిని ఇయ్యాల చంపేస్తా ఉయ్యాలో, ఉయ్యాలో. అదేది? ఏది? మందా? అచ్చి, అది కాదు. ఏది? అదేది? ఇంకేందే? ఇంకేం వెతుకుతున్నావే? నా సావుకొచ్చింది ఇదంతా. ఏడుందిరా? ఏంది? కిందుందా? ఏందే, నీకేం కావాలి? అమ్మో, ఏం చేస్తుందో ఏందో ఇప్పుడు ఇది. రే, కింద దాక్కున్నావా? అమ్మా, నీ రారా, బయటికి రా. వస్తావా రావా? రా. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ.
యా. ఆ, ఆ, ఏం చేయాలి? ఏం చేయమంటావు ఇప్పుడు? ఆ. కేక్ ఎవడని ఇట్లా పెడతాడారా? ఆ. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ. ఇవ్వండి, లెగండి. ఇంకెంతసేపు పడుకుంటారు? ఏంటండి అలా భయపడుతున్నారు? నువ్వు రాత్రి చేసిన రచ్చకి నా పుచ్చకాయలు పేలిపోయాయి. నిన్ను చూస్తేనే భయం అవుతుంది. ఓ అదా, నిన్న మీరే చెప్పారు కదా మన మధ్యలో ఫ్రస్ట్రేషన్స్, కోపం, బాధలు అన్నీ తీర్చేసుకోవాలని, ఈ రోజుతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పారు కదా. నాకు పెళ్ళైనప్పటి నుండి మీ మీద చాలా కోపం, మీరంటే చాలా ఫ్రస్ట్రేషన్. అందుకే అవన్నీ నిన్ననే తీర్చేసుకున్నా. ఇప్పుడు నా మైండ్లో ఏం లేవు, అన్నీ క్లియర్ అయిపోయాయి. లేకండి త్వరగా గుడికెళ్దాం. నేను చెప్పింది నీకు అలా అర్థమైందా? రాత్రి అంతా కుక్కని కొట్టినట్టు కొట్టినావు కదా నేను. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు ఇంత కొట్టలే. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మై కంటెంట్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం మర్చిపోకండి.